గద్వాల జిల్లా అలంపూర్లోని శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అమ్మవారిని దర్శించుకుని తెలంగాణ ప్రభుత్వం తరపున మొట్టమొదటిసారిగా జోగులాంబ వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. చండీ హోమంలో పాల్గొని పూర్ణాహుతి నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆలయ విశిష్టతను వివరించి తీర్థ ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ అభివృద్ధికి ఆటంకం ఉన్న కేంద్ర పురావస్తు శాఖతో దేవాదాయ శాఖ, టూరిజం శాఖ సహకారంతో ఉమ్మడిగా అభివృద్ధి చేస్తామన్నారు. సీఎం అలంపూర్ ఆలయాలకు తీసుకొచ్చి ఎకో టూరిజం అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇది పాత మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించింది. పాత మహబూబ్ నగర్ లో జిల్లాలో ఉన్నటువంటి ఎన్నో గుడుల ప్రాముఖ్యతలను మరి అందరూ కూడా ఇక్కడ చెప్తా ఉన్నారు. కాబట్టి దీన్ని ఒక మరి టెంపుల్ టూరిజం గా, అదే విధంగా ఈకో టూరిజం గా కూడా డెవలప్ చేయాలి, టూరిజం గా చేయాల్సిన అవసరం మా పైన ఉన్నది. మరి ఇదంతా కూడా టూరిజం కింద వస్తుంది కాబట్టి టూరిజం క్లియరెన్స్ లేని మనం ఏ పని కూడా చేయడానికి అవకాశం లేదు. మరి ముఖ్యమంత్రి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రి గారి పాత ఉమ్మడి జిల్లా కాబట్టి వారు కూడా ఈకో టూరిజం, టెంపుల్ టూరిజం మీద ప్రత్యేకం సారిస్తా ఉన్నారు. మరి వారి ఆధ్వర్యంలో తప్పకుండా ఒకసారి ఇక్కడికి తీసుకొచ్చి వారిని మరి ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చి హామీలు నెరవేర్చుకోలేకపోయినా కూడా మేము ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ తో సెంట్రల్ గవర్నమెంట్ కు పంపించి మరి వారి ద్వారా పరిశీలించి ఆర్కియాలజీ క్లియరెన్స్ తీసుకొని వచ్చి ఇక్కడ అవసరమైన నిధులను మరి కేంద్రం నుంచి, రాష్ట్రం నుంచి కూడా సమీకరించి జోగులాంబ